ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని ఒక లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని విజన్ 2047 లక్ష్యాలు చేరుకునే విధంగా ఈరోజు కూటమి పార్టీ నాయకులందరూ కూడా కేంద్రం యొక్క సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా మేము స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకుంటాం. ఇక్కడ ప్రజలు ఏవైతే అనుకూలంగా ఉన్నారో, ఇకపోతే ఇక్కడ ఏదో ప్లాంట్ వస్తుంది, ప్లాంట్ అదాని సిమెంట్స్ పెడతారా అని చెప్పేసి ఒక ఆందోళన ఉన్నారు. నేను దానికి కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, ప్రజల యొక్క మనోభావాలను తీసుకుంటాం. ప్రజలు దేనికి అనుకూలంగా ఉంటే దాన్నే, ప్రజల యొక్క తీర్పే మాకు ఫైనల్. ప్రజలు ఏ ఆలోచన చెప్తే దానికే కట్టుబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జనరల్గా ప్లాంట్లు మాకు ఉద్దేశాల కంటే ఎంప్లాయ్మెంట్ జనరల్ అవ్వాలి, అలాగే ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులు రావాలి. ఎందుకంటే కేవలం సంక్షేమంతోనే మనం పాలన సాగించడం, సంక్షేమంతో పాటు దానికి ఆర్థిక వనరులు కావాలి, సంపద సృష్టి కావాలి. సంపద సృష్టి కావాలి కనుక కంపెనీస్ రావాలన్న ఒక ఆలోచనతో ఉన్నాం. కానీ ఏదైనా సరే ప్రజలే సుప్రీం, ప్రజలు ఏం చెప్తే దాన్నే ఫైనల్ చేస్తాం, ప్రజల యొక్క ఆలోచనలకే ముందుకు వెళ్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈసారికి స్టీల్ ప్లాంట్ను కూడా గ్రీన్ బెల్ట్ పూర్తి స్థాయి ఈ ప్రాంతంలో రన్ చేయాలని, మెయింటైన్ చేయాలని వాటిని కూడా ఆదేశాలు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము